కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు కార్యక్రమాన్ని చూచి అనేకులు రక్షింపబడతారు, బాధలలో ఉన్నవారు ఆదరించబడతారు. దానికి కారణం మీరే. కాబట్టి ప్రభు మిమ్మలను నిండారుగా దీవించును కాక. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. ఎలా ఉన్నారు? బాగున్నారా? కుటుంబంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? అన్నయ్య, అక్కయ్య, తమ్ముడు, చెల్లమ్మ, కుటుంబంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? కుటుంబంలో శాంతి సమాధానాలు లేవా? తల్లిదండ్రుల మధ్య ఐక్యత లేదా? లేకపోతే పిల్లల మధ్య ఐక్యత లేదా? భార్య భర్తల మధ్య ఐక్యత, ప్రేమ లేదు అని చెప్పి ఈ ప్రోగ్రాంని చూస్తూ ప్రార్థన చేస్తున్నారా? మీ ప్రార్థనని బలపరచడానికి యేసు అనుచరుల ప్రార్థనా బృందం ఎల్లప్పుడూ మీతోని ఉందని మీరు మరవకండి. మీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి, ఆశీర్వదింపబడుతూ ఉండాలి. అతి ముఖ్యంగా మీ జీవితాల్లో, మీ కుటుంబ జీవితాల్లో, మీ వైవాహిక జీవితాల్లో ఐక్యత ఉండి జీవించాలి అనేది యేసు అనుచరుల యొక్క ప్రార్థన. ఈరోజు పునరుద్ధాన దినం, పరిశుద్ధ దినం. మీ సంఘాలకి మీరు వెళ్ళారా? మీ సంఘాలకి మీరు వెళ్ళారు అని నేను నమ్ముచున్నాను. మీలో చాలామంది అంటుండొచ్చు, వెళ్ళాము బ్రదర్ అని. లేకపోతే కొంతమంది వెళ్ళకపోయి కూడా ఉండొచ్చు. కారణం, బ్రదర్ మా సంఘాలలో ఎన్నో కొట్లాటలు ఉన్నాయి, ఆ సంఘంకి వెళితే మాకు శాంతి సమాధానము కలగట్లేదు, కాబట్టి సంఘానికే వెళ్ళడం మానివేశామని. ఒక సంఘము కొట్లాటలు అవుతున్నాయి, ఒక మనుషుల స్వార్థం వల్ల కొట్లాటలు అవుతున్నాయి అని చెప్పి దేవుని నుంచి మనము దూరము కాకూడదు. మన జీవితాల్లో ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, ఎన్ని సమస్యలు మన జీవితాల్లో ఉన్న అవన్నిటికీ జవాబు దొరికేది దేవుని సన్నిధిలోనే అనేది మనము మర్చిపోకూడదు. యవనస్తులు ప్రత్యేకంగా మన జీవితాల్లో ఉన్న వ్యక్తిగతమైన అవసరాలు మనం తీర్చుకోవడానికి, లేకపోతే స్వార్థపూర్వమైన అవసరాలు తీర్చుకోవడానికి సంఘానికి వెళ్లకుండా మానకూడదు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి ఇంపార్టెంట్ వర్క్ మనకున్న, గర్ల్ ఫ్రెండ్ని కానీ బాయ్ ఫ్రెండ్ని కానీ కలవాలని ఉన్నా కూడా అవన్నింటినీ పక్కకు పెట్టి ముందుగా నా దేవుణ్ణి నేను కలవాలి అనే విధంగా మనము ముందుకి సాగాలి. సంఘాలలో ఐక్యత లేకపోతే ఏ విధంగా ఉంటుంది? సంఘంలో శాతాను శోధన అయినప్పుడు ఏ విధంగా ఉంటుంది అనేది నేను ఒక ఉదాహరణ చూపెడతాను. ఇది ఒక చీపురు పుల్ల, అవునా? ఈ చీపురు పుల్లతోని ఇల్లంతా క్లీన్ చేయగలుగుతామా? చేయలేం. ఎలాంటి మురికిని కూడా ఈ చీపురు పుల్లతో ఒక్కటి ఉంటే మనము క్లీన్ చేయలేం. కానీ ఈ చీపురు పుల్లని వేరే పుల్లలతో ఏకమై వీరన్నిటినీ కలిపితే ఎలాంటి మురికినైనా మనము తీసివేయచ్చు, ఎలాంటి చెత్తనైనా మన ఇంట్లోంచి మనము తీసివేయచ్చు, అవునా? అదేవిధంగా మన కుటుంబాలలో కూడా మనం ఐక్యత కలిగి మనం ఉండాలి. మన కుటుంబాల్లో వచ్చిన కష్టాలు, కుటుంబాల్లో ఉన్న సమస్యలు, అశాంతత, అసమాధానాన్ని కలిసి మనం పోరాడితే అవన్నిటి నుంచి మనం తొలగియచ్చు. మన సంఘాలలో కూడా అదే పరిస్థితి. రెండు పార్టీలుగా కుటుంబాలలో, రెండు పార్టీలుగా సంఘాలలో ఉంటే కష్టాల్ని ఎదుర్కోగలుగుతామా? ఎదుర్కోలేం. ఎప్పుడైతే ఐక్యంగా మనం కలిసి ఉంటామో అప్పుడే ఎలాంటి కష్టాన్నైనా ఎదుర్కోగలుగుతాము అనేది మనము మర్చిపోకూడదు. ఉదాహరణ చూశారు కదా, ఈ ఉదాహరణలో ఒక్క పుల్ల ఏదైనా మురికిని తీయగలుగుతుందా? తీయలేదు కదా. అదే అన్ని పుల్లలు కలిసాయి అనుకోండి, ఎలాంటి మురికినైనా తీసేయగలుగుతుంది. అదేవిధంగా సంఘంలో కూడా అందరూ ఐక్యంగా ఉంటే ఎలాంటి శోధనైనా, ఎలాంటి శాతాను శక్తులనైనా మనము ఎదుర్కోగలుగుతాము అనేది మనము మర్చిపోకూడదు. వాక్యంలోకి వెళ్ళే ముందు ప్రార్థన చేసుకుందాం. వీలైన వారందరూ మోకరించి ఈ ప్రార్థనలో నాతో ఏకీభవించమని నా మనవి. ప్రేమల మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, మరొక దినాన్ని చూడగలిగే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు మీకు ఎంతో వందనాలు, కృతజ్ఞతలు మేము చెల్లించుకుంటున్నాం. ప్రభువా, మా కుటుంబాలలో, మా వ్యక్తిగత జీవితంలో, మా సంఘాలలో ఐక్యత ఉందా లేదా అనేది మమ్మల్ని మేము ప్రశ్నించుకునే విధంగా నడిపించమని వేడుకుంటున్నాం. ప్రభువా, మీరు ఇచ్చిన మాట, ఈ లోకానికి మేము సాక్షులుగా ఉండాలి అంటే మాలో ఒక పరిపూర్ణమైన ఐక్యత ఉండాలి అన్నారు. ప్రభువా, ఆ ఐక్యత కోసం మేము జీవించేలాగున మమ్మల్ని మీరు నడిపించి మా విశ్వాస జీవితాన్ని బలపరచమని వేడుకుంటున్నాం. అదేవిధంగా యేసు అనుచరుల ప్రార్థనా బృందం మీద నమ్మకం ఉంచి, లోక రక్షకుడైన దేవుడి మీద నమ్మకం ఉంచి పంపించిన ఈ ప్రార్థన అవసరతల కొరకే కూడా ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. ప్రభువా, ఈ వారం అంతా స్వైన్ ఫ్లూతో బాధపడుతున్న వారి కొరకే ప్రత్యేకంగా ప్రార్థించాం. వారిని మీరు ముట్టి స్వస్థపరిచినందుకు మీకు ఎంతో వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, ప్రార్థన అవసరతలు పంపించిన ప్రతి బిడ్డని కూడా మీరు పేరు పేరున దీవించి, ఆశీర్వదించి, కాచి కాపాడమని వేడుకుంటున్నాం. ఈరోజు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేసిన సులోచన ఫ్లారెన్స్ విశాఖపట్నం నుంచి వారిని మీరు దీవించి ఆశీర్వదించమని వేడుకున్నాం. వారు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేయడం ద్వారా ఎంతోమంది ప్రజలు మీ వాక్యాన్ని విని రక్షణ మార్గంలో నడిచి ఆత్మీయంగా
బలపరిచినందుకు కూడా మీకు ఎంతో వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. ఈ టీవీ ప్రోగ్రామ్ని చూస్తున్న ప్రతి బిడ్డని కూడా మీరు పేరు పేరున దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థనలో నాతో పాటు ఆమెన్ చెప్పిన ప్రతి బిడ్డని దేవుడు నిండారుగా దీవించునుగాక. ఈరోజు నా వాక్య అంశం యూనిటీ, ఐక్యత. దీన్ని వివరించే ముందు ఒక చిన్న వీడియోని చూద్దామా? ఇక్కడ చూస్తున్న దృశ్యం మీలో చాలామంది అనుకోవచ్చు, ఏంటి బ్రదర్ ఏదో కార్టూన్ చూపెడుతున్నారని. కానీ దీంట్లో ఉన్న సారాంశం, ఒక గద్ద పీతల మీద నుంచి వెళ్తుంది. ఆ గద్ద ఒక పీతని ఎత్తుకెళ్ళాలని ప్రయత్నిస్తుంది. కానీ ఆ పీత ఒక్కతే దాన్ని ఎదుర్కోవాలి, లేకపోతే దాంతో పోరాడాలి అని ప్రయత్నించలేదు. అదేమి చేసింది? ఆ పీతలన్నీ ఏకమై ఆ గద్దని, అంటే ఒక కష్టాన్ని ఎదుర్కొని వాటిని వారు కాపాడుకున్నాయి. మీరు ఆ గద్దను కానీ చూస్తే ఏమయ్యాయి? ఆ గద్ద చనిపోవాల్సి వచ్చింది. అదేవిధిగా ఒక చీమ, దానికి కూడా కష్టం వచ్చింది. అదేం చేసింది? మీరే చూడండి. చూశారు కదా, అన్ని చీమలు కలిస్తే వాటన్ని కష్టాన్ని కలిసిగా ఎదుర్కొన్నాయి. అదేవిధిగా పెంగ్విన్, అక్కడ కూడా వాటికి కష్టం వచ్చింది. కానీ అవి ఏవి ఒంటరిగా ఆ కష్టాన్ని ఎదుర్కోలేదు, అన్నీ కలిసి ఆ కష్టాన్ని ఎదుర్కొన్నాయి. అవును, మన జీవితాల్లో కూడా ఏవైనా బాధలు కానీ, నిరాశ నిస్పృహలో కానీ, ఒంటరితనంలో కానీ మనం జీవిస్తుంటే ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధాత్మతోని మనం ఏకమై ఎలాంటి కష్టాన్నైనా మనము ఎదుర్కోవాలి. ఒంటరిగా ఎదుర్కొంటే నష్టము మనకే. కాబట్టి ఈరోజు మన కుటుంబాలలో కానీ, సంఘాలలో కానీ, వ్యక్తిగత జీవితంలో కానీ అందరము ఐక్యంగా జీవించి, అంతకంటే ముందుగా ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధాత్మతోని ఏకమై ఈ లోకానికి ఒక సాక్ష్యంగా జీవిస్తాం. మనమందరం ఒక్కటి మర్చిపోకూడదు, కలిసి ఉంటే కలదు సుఖం. దేవుని నామానికి స్తోత్రం. వీడియోని చూశారు కదా. ఈ వీడియోలో పీత, లేకపోతే యాంట్, లేకపోతే పెంగ్విన్ ఏం చేశాయి? వారికి కష్టం వచ్చాయి. కష్టం వచ్చినప్పుడు ఒంటరిగా పోరాటం చేశాయా? చేయలేదు కదా. ఐక్యతతోని వారు పోరాడినప్పుడు ఏం జరిగింది? ఎలాంటి కష్టాన్నైనా, ఎలాంటి సమస్యనైనా కలిసి పోరాడితే అది తొలగిపోతుంది అనేది ఆ వీడియోలో మనము నేర్చుకోగలుగుతాం. అవును, ఐక్యతలో ఉన్న శక్తి, ఐక్యతలో ఉన్న బలాన్ని మనము తెలుసుకొని జీవించాలి. అందుకే ఇంగ్లీష్లో ఒక ప్రావర్బ్ ఉంది, యునైటెడ్ వి స్టాండ్, డివైడెడ్ వి ఫాల్ అనే మాట రాయబడ్డది. ఇవన్నీ మనకు తెలుసు, అయినా ఐక్యంగా జీవించడం మాత్రం మనకి తెలియదు. అందుకే మానవులలో ఐక్యత రావాలి, మానవులందరూ ఐక్యంగా జీవించాలి అనే ఉద్దేశంతోనే పరమ జ్ఞాని అయిన యేసు ప్రభువారు ఏమిచ్చారు? నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు అనే ఆజ్ఞని ఇచ్చారు. అలా మనము మన పొరుగువారిని మనం ప్రేమిస్తే మన జీవితాల్లో ఒక ఐక్యత వస్తుంది అనే ఉద్దేశంతోనే దేవుడు అంత గొప్ప ఆజ్ఞని మన జీవితాల్లో దేవుడు ఇచ్చాడు. కానీ మన జీవితాల్లో అన్నీ మనము నేర్చుకుంటాం. అవునా? ఏవైతే నేర్చుకోకూడదో అవి కూడా మనము నేర్చుకుంటాం. కానీ తోటి మానవుని మాత్రం మనం ప్రేమించకుండా జీవిస్తుంటాం. మన జీవితాల్లో మనం ఎలా జీవిస్తున్నాము అనేది ఆలోచించాలి. సాతానుడి యొక్క ఆయుధం ఏంటిది అని అంటే అనైక్యత. మన కుటుంబ జీవితాల్లో, మన సంఘంలో కానీ అనైక్యతతోని మన కుటుంబాన్ని వేరు చేయాలి, మన కుటుంబాల్లో సమస్యలు తీసుకురావాలి, మన కుటుంబాల్లో అశాంతత, సమాధానం లేకుండా జీవించేలాగున సాతానుడు అనైక్యతని మన కుటుంబాలలో కానీ మన సంఘాలలో కానీ తీసుకొని వస్తాడు. ఐక్యంగా జీవించండి అని దేవుడు మనకి హెచ్చరించిన, ఐక్యంగా జీవించండి, నిన్ను వల్లని పొరుగువారిని ప్రేమించండి అని దేవుడు చెప్పినా మనం ఏమి చేస్తుంటామైతే అనైక్యంగా మనము జీవిస్తుంటాం. ఎదురువారి తప్పులు పట్టుకుంటూ మనము జీవిస్తుంటాం. ఎదురువారు మంచిగా ఉండి మనము మంచిగా ఉన్నప్పుడు ఐక్యంగా ఉండడం కాదు. ఎదురువారు తప్పులు చేస్తున్నా, ఎదురువారిలో ఏమైనా లోపాలున్నా అవన్నిటినీ సర్దుకుపోయి మనమందరం కలిసి ఐక్యంగా జీవించి ఈ లోకానికి ఒక సాక్ష్యంగా జీవించాలి కదా. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసు ప్రభు ఎంత గొప్పవారో మన ఐక్యతతోని మనం చాటి చెప్పాలి కదా. కానీ మనం ఏం చేస్తుంటాం? సాతానుడికి ఒక అవకాశం ఇస్తుంటాం. సాతానుడి యొక్క ఆయుధాన్ని మన జీవితాల్లో మనం
పట్టుకొని మనం జీవిస్తుంటాం, అనైక్యతతోని మనము జీవిస్తుంటాం. సాతానుడు ఏం చేస్తాడంటే అనైక్యతనే అనేది తీసుకొని వచ్చేసి దూరం నుంచి చూసుకుంటూ ఎంజాయ్ చేస్తుంటాడు. ఎవరు సంతోషపడాలి మన జీవితాన్ని చూసి, దేవుడా సాతానుడా అనేది మనల్ని మనం ఒక్కసారి ప్రశ్నించుకోవాలి. సాతానుడి యొక్క శక్తి ఏంటిది? డివైడ్ అండ్ రూల్. అవును, విభజించి పాలించు. అదే మన కుటుంబాలలో, మన సంఘాలలో కూడా అదే ఉంది కదా. నేను చెప్పినట్టు కుటుంబాలలో కూడా 2 పార్టీలు ఉంటాయి. తల్లి ఒక వైపు, తండ్రి ఒక వైపు. ఏ విధంగా ఇస్సాకు ఏసావు వైపు, రెబెక్క యాకోబు వైపు అనే విధంగానే కుటుంబాలలో ఉంటుంది కదా. అలా కుటుంబాలు వేరుగా జీవించి 2 పార్టీలుగా ఉండడం వల్ల యాకోబు ఏం చేశాడు? ఇస్సాకుని మోసపుచ్చాడు. కానీ యాకోబు ఇస్సాకుని మోసం చేసినప్పుడు యాకోబు తన జీవించిన కాలం అంతా సంతోషంగా జీవించగలిగాడా? దేవుడు ఆయనని ఆదరిస్తూనే ఉన్నాడు, దేవుడు అతని పట్ల శ్రద్ధ చూపెడుతూనే ఉన్నారు. కానీ యాకోబు 14 సంవత్సరాలు కష్టపడాల్సి వచ్చింది. యాకోబు ఏ తండ్రి అయినా ఇస్సాకుని మోసం చేశాడో, యాకోబు కుమారులు కూడా తండ్రి అయిన యాకోబుకి మోసము చేశారు. అవును, సాతానుడు ఒక ఆయుధం. అనైక్యతని మన జీవితాల్లో తీసుకురావాలి, మన కుటుంబాలని విభజించాలి, మన సంఘాల్ని విభజించే విధంగా దూరం నుంచి చూసుకుంటూ మనం కొట్లాడుకుంటూ మన జీవితాల్లో అసమాధానం, అశాంతిని చూసుకుంటూ సాతానుడు సంతోషంగా జీవిస్తుంటాడు. అలాంటి అవకాశాన్ని మనం సాతానుడికి ఇవ్వకూడదు. మన ఐక్యతనే మన బలము. ఎప్పుడైతే మనం ఐక్యంగా ఉంటామో మన కుటుంబాలలో కానీ మన సంఘాలలో కానీ ఎలాంటి సాతానుడినైనా మనము మన కుటుంబాల్లోంచి, మన సంఘాల నుంచి పరిగెత్తియగలుగుతాం. కానీ మనము మాత్రం ఐక్యంగా ఉండలేకపోతాం. అందుకే దేవుడు ఒక ఆజ్ఞనిచ్చారు. మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనం, ఏలయనగా 2-3 నా నామమున ఎక్కడ కూడి ఉందిరో అక్కడ నేను వారి మధ్య ఉండునని చెప్పాను. ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉండిరు అంటే టుగెదర్, ఏక మనసు, ఏక ఆలోచన, ఏక విశ్వాసంతో వారు కూడి ఉండి ప్రార్థన చేస్తారో దేవుడు వారి దగ్గర ఉంటారు అనే మాట అని అన్నారు. ఇంగ్లీష్లో ఫర్ వేర్ 2 or 3 గ్యాదర్ టుగెదర్ యాజ్ మై ఫాలోవర్స్ ఐఎమ్ దేర్ అమాంగ్ దెమ్. గ్యాదర్ టుగెదర్ అంటే మనము కలిసి ఉండి ప్రార్థన చేయాలి. కానీ కుటుంబాలలో విభజన వచ్చింది, సంఘాలలో విభజన వచ్చింది అంటే అలా మనము ప్రార్థించగలుగుతామా? ఆ పార్టీ వాళ్ళు ఇలా కావాలి, ఈ పార్టీ వాళ్ళు ఇలా కావాలి, నా అన్న ఇలా కావాలి, నా తమ్ముడు ఇలా కావాలి, నాకు అన్యాయం ఇలా జరుగుతుంది అని మనము కుటుంబాలలో ప్రార్థన చేస్తాం. దేవుడు వస్తాడా అలా ప్రార్థన చేస్తే? ఎక్కడ 2-3 నా నామమున ప్రార్థిస్తారు, వేర్ దేర్ 2 or 3 గ్యాదర్ టుగెదర్ అనే విధంగా ఉండాలి. కానీ మనం మాత్రం అలా జీవించాం. మనం అలా జీవించకపోతే, మనం అలా ప్రార్థించకపోతే, మన విశ్వాస జీవితము అలా లేకపోతే మనం ఎప్పుడు అభివృద్ధి చెందుతాం? ఎప్పుడు మన సంఘాలు అభివృద్ధి చెందుతాయి? ఎప్పుడు మన కుటుంబాలు ఆశీర్వదింపబడతాయి? అలా మనము జీవించకుండా, అలా మనము ప్రార్థించకుండా దేవా మీరెందుకు మౌనంగా ఉన్నారు అనే ప్రశ్నలు మాత్రం మనము వేసుకుంటూ జీవిస్తుంటాం. అలాంటి జీవితాన్ని మనము జీవించకూడదు. ఐక్యంగా ఉంటేనే బలంగా ఉంటాం. ఆ వీడియోలో కూడా ఎప్పుడైతే అన్ని పీతలు కానీ, అన్ని చీమలు కానీ, అన్ని పెంగున్లు కానీ ఐక్యతగా ఉంటే ఎలాంటి సమస్యనైనా వారు తొలగించాలి. కానీ ఈ రోజులలో సమస్యని తీసుకొని రావాలంటే ఐక్యంగా ఉంటున్నారు. అవునా? బైబిల్ నుంచి చెప్పాలంటే బబులోన్ దేశం, పాపపు దేశం, వారు ఎంతో ఐక్యంగా ఉండి ఒక బలమైన దేశంగా వారు పైకి వచ్చారు. ఎన్నో దేశాల్ని వారు జయించారు, ఎన్నో దేశాల్ని వారు ఆక్రమించారు. ఎవరు వారు? పాపములు జీవిస్తున్నారు. మంచి చేయాలి అని అంటే ఐక్యంగా ఉండరు, చెడు చేయాలి అని అంటే అందరూ ఐక్యమై జీవిస్తారు. అదేవిధంగా ద టవర్ ఆఫ్ బ్యాబెల్ అంటే అందరం ఒకటే భాష కలిగి ఉన్నాం కాబట్టి ఆకాశంని దాటి అంతే టవర్ని మనం కట్టాలి అనేది అక్కడ ఆలోచన వచ్చింది. అలా కడితే మనం దేవుడు అయిపోతామా? దేవుడికి ఇవ్వాల్సిన స్థానాన్ని, దేవుడికి ఇవ్వాల్సిన సమయాన్ని మనం ఇవ్వకుండా అవిటిని వేరే ఒక టవర్లతోని భర్తీ చేయగలుగుతామా? అలా వారు చేసినప్పుడు ఏమి జరిగింది? దేవుడు వారి మిడిల్లో ఒక కన్ఫ్యూజన్ తీసుకొచ్చారు. వారు చెల్లా-చెదురమైపోయారు. అవును, మన జీవితాల్లో మనము గమనించాలి, ఐక్యంగా ఉంటే బలము, ఐక్యతలోనే శక్తి ఉంది అనేది మనము మర్చిపోకూడదు. చెడు చేయాలి అంటే అందరూ ఐక్యంగా అయిపోతారు. ఈ రోజుల్లో బాగా వినేది ఏంటిది అంటే సహోదరులు ఐక్యంగా ఉంటున్నారు అని.
వీళ్ళు అనుకుంటుండొచ్చు, బ్రదర్ ఇప్పుడే అనైక్యత ఉంది, అప్పుడే ఐక్యత గురించి అంటున్నారు ఏంటి సహోదరులని. సహోదరులు ఐక్యంగా ఎందుకు అవుతున్నారు? తల్లిదండ్రులని ఇంట్లోంచి వెళ్ళగొట్టడానికి, వారిని మోసగించి వారి దగ్గర నుంచి ఆస్తి రాయిపించుకుంటానికి వారందరూ ఐక్యంగా అయిపోతున్నారు. ఎప్పుడైతే వారు ఐక్యంగా ఉండి తల్లిదండ్రులని ఇంట్లోంచి వెళ్ళగొట్టి లేకపోతే వారిని మోసం చేసి ఆ ప్రాపర్టీ రాయిపించుకుంటారో అప్పుడు వారు విడిపోతారు. దేని కొరకు మనం ఐక్యంగా ఉంటున్నాం? మంచి చేయడానికా లేకపోతే చెడు చేయడానికా అనేది గమనించాలి. మన సంఘాలలో కూడా 2 గ్రూపులు ఎందుకు అవుతున్నాయి? ఎందుకు అనంటే ఒక గ్రూపు పవర్లోకి వచ్చిందంటే ఇంకో గ్రూప్ ఐక్యంగా అయిపోయి వారిని దించాలి. సంఘాన్ని కట్టాలి, సంఘాన్ని అభివృద్ధి చెందాలి అని అంటే లేదు, ఇది ఇలా చేయొద్దు, అది అలా చేయొద్దు అనే మాటలు సంఘంలో తీసుకొని వస్తారు. లేకపోతే క్రిస్మస్ రోజు, న్యూ ఇయర్ రోజు, లేకపోతే ఏదైనా యానివర్సరీ రోజు మా పేర్లు తీసుకోలేదు కాబట్టి మేము సంఘానికి ఏ సహాయం చేయం, మీ పార్టీ కాబట్టి మీరే కష్టపడండి అని చెప్పి అంటారు. మనము ఎవరం? ఆయన యొక్క శరీరం. అవునా? శరీరాన్ని విభజించగలుగుతామా? విభజించలేము కదా. కానీ మానవుల యొక్క స్వార్థం, మానవుల యొక్క అహముతోని దేవుని సంఘాన్ని, కుటుంబము అనే వ్యవస్థని మనము విడగొట్టి జీవిస్తున్నాం. ఎలాంటి పరిస్థితుల్లో మనం జీవిస్తున్నాం, ఎలాంటి దారుల్లో మనము నడుస్తున్నాము అనేది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. పౌలు గారు ఒక అద్భుతమైన మాట రాశారు. ఎఫెసీకి రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం 3వ వచనం. శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘ శాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమలాడుచున్నాను. సాత్వికం. వీ షుడ్ బేర్ ఈచ్ అదర్ ఫాల్ట్స్. ప్రేమతోని మనము ముందుకు సాగాలి. కానీ మనము అలా జీవిస్తున్నామా? దేవుని రాజ్యంని మనము ఏర్పరచడంలో మన ప్రయత్నము ఐక్యంగా మనము చేస్తున్నామా? ఈ పాపపు లోకంలో దేవుని సాక్షిగా మనము జీవించాలంటే మన జీవితాల్లో సంపూర్ణ ఐక్యత రావాలని దేవుడు అంటున్నా ఆ ఐక్యత మన జీవితాల్లో ఉందా? మనము మాత్రం అలా జీవించం. మనము మన అహాన్ని మనం సంతృప్తి పరచుకోవాలి, మన స్వార్థాన్ని మనం సంతోషపరచుకునే విధంగానే మనం జీవిస్తున్నాం. కానీ ఎందుకు మన కుటుంబంలో ఐక్యత కోసం మనం పాటు పడట్లేదు? ఎందుకు మనము ఐక్యంగా మనము జీవించలేకపోతున్నాం? నాన్నగారు ఎప్పుడు అనే మాట, భిన్నత్వంలో ఏకత్వంలాగా ఎందుకు మనము జీవించలేకపోతున్నాం అనేది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. మన అహము, మన స్వార్థము ఇవి మనల్ని పరలోకానికి తీసుకొని వెళ్ళం. మనం ఐక్యంగా ఉండి తోటి మానవుణ్ణి మనం ప్రేమించుకుంటూ జీవించి దేవుని ఆజ్ఞలకి అనుగుణంగా విశ్వాసంగా నమ్మకంగా మనం జీవిస్తేనే మనం పరలోకానికి వెళ్తాము అనేది ఎందుకు మనము మర్చిపోయి జీవిస్తున్నాం? దేవుడు ఎవరు? ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. ప్రభువు ఒకడే, విశ్వాసము ఒకటే, బాప్తిజము ఒకటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒకటే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడు, అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. దేవుడు ఉన్నాడు అనే భయం ఉందా? దేవుడు అందరిలో ఉన్నాడు, అందరిలో పై ఉన్నాడు అనే భయము ఉందా మన జీవితాల్లో? ఈజ్ ఓవర్ ఆల్, త్రూ ఆల్, ఇన్ ఆల్ అనే మాట దేవుడు అంటుంటే ఆ భయం మాత్రం మన జీవితాల్లో లేదు. పర్లేదులే, క్షమాపణ అడిగితే సరిపోతుందిలే అనే విధంగానే మనం ఆలోచించుకుంటూ జీవిస్తున్నాం. కానీ వీ షుడ్ హ్యావ్ యూనిటీ. వెన్ వీ హ్యావ్ యూనిటీ విల్ బీ ఎ విట్నెస్ టు ద వరల్డ్ అనేది మనం ఎందుకు మర్చిపోయి జీవిస్తున్నాం? యేసుప్రభు వారి గురించి నేను ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను. యోహాను సువార్త 17వ అధ్యాయం 25వ వచనం. నీతి స్వరూపుడగు తండ్రి, లోకము నిన్ను ఎరుగలేదు, నేను నిన్ను ఎరుగుదును, నీవు నన్ను పంపితివని వీరు ఎరిగి ఉన్నారు. యేసుప్రభు వారికి తండ్రి అయిన దేవుడు తెలుసు, ఆయన ప్రేమామయుడు, క్షమాపణ కలిగిన వారని తెలుసు. కానీ మనకి యేసుప్రభు వారు తెలుసా? యేసుప్రభు వారి యొక్క ప్రేమని, వారి క్షమాపణని, వారిచ్చిన నిరీక్షణని మనం అర్థం చేసుకొని జీవిస్తున్నామా? లేకపోతే నిర్లక్ష్యం చేసి చులకన స్వభావము కలిగి మనము జీవిస్తున్నామా అనేది ప్రశ్నించుకోవాలి. దేవుడు మనల్ని అడిగేది మీరు ఐక్యంగా ఉండండి, ఒకరినొకరిని ప్రేమించుకుంటూ జీవించండి, మన భిన్నత్వంలో మనం ఏకత్వంగా మనము జీవించాలి అని దేవుడు అడుగుతూనే ఉన్నారు. కానీ మనము మాత్రం అలా జీవించట్లేదు. మనము మాత్రము దేవుణ్ణి పోలి మనము ఎందుకు నడవట్లేదు? తండ్రి అయిన దేవుడిని యేసు ప్రభు వారు ఎరిగి ఉన్నారు. కానీ కుమారుడైన యేసు ప్రభు, ఈ లోకంలో లోక రక్షకునిగా వచ్చిన యేసు ప్రభుని మనం ఎరిగినామా? మనము రక్షణ పొందాము, బాప్తిజం తీసుకున్నాము, సంఘానికి వెళ్తున్నాము, బైబిల్ చదువుతున్నాము అనే మాటలు మనం చెప్తున్నాం. కానీ లోతైన రక్షణ అనుభవం మన వ్యక్తిగత జీవితంలో ఆర్ వి హ్యావింగ్ ద పర్సనల్ రిలేషన్షిప్ విత్ లార్డ్ జీసస్ క్రైస్ట్
అనేది మనము ప్రశ్నించుకోవాలి. దేవుడు ఎంత ప్రేమమే. ఎవరి పాపము వల్ల అయితే శిలువ మీద ఉన్నారు, ఎవరి పాపము వల్ల అయితే ఆయన మరణించి అంత హింస యేసుప్రభు వారు పొందారో, యేసుప్రభు వారు అన్న మాట, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించండి అనే మాట అక్కడ యేసుప్రభు వారు అన్నారు. అలాంటి మాట మనం అనగలుగుతామా? మనల్ని కష్టపెట్టిన వారిని, మనల్ని బాధ పెట్టిన వారిని, మనల్ని హింసించిన వారిని క్షమించండి అని మనం అనగలుగుతామా? మనము మాత్రం అలా అనలేము. కానీ యేసు ప్రభువాన్ని మనం సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు మన స్వార్థాన్ని, మన అహాన్ని మనం పక్కకు పెట్టి యేసు ప్రభువలే మనము జీవించాలి. ఏ విధంగా అయితే యేసు ప్రభువారు తండ్రిని ఎరిగి ఉన్నారు, ఏ విధంగా అయితే యేసు ప్రభువారు తండ్రితోని ఏకమై ఐక్యతతోని వారు ఉన్నారు, అదేవిధంగా మనము కూడా మన తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసు ప్రభు, పరిశుద్ధమైన ఆత్మతోని మనం ఏకమై మనం జీవించాలి. ఐక్యతతోని ఆయన సృష్టిగా ఉన్న వారమైన మన ప్రజలతోని మనము కలిసి మనము జీవించాలి. కానీ మనము మాత్రం ఏం చేస్తుంటామంటే మన స్వార్థం కోసమే మనం చేస్తున్నాం. వాడు ఇలా చేయాలి, వాళ్ళు అలా చేయాలి, నాతోని ఇలా ఉండట్లేదు, నాతోని అలా ఉండట్లేదు అని. కానీ దేవుడు బైబిల్లో ఒక గోల్డెన్ రూల్ అనేది దేవుడు ఇచ్చారు. ఆ గోల్డెన్ రూల్ పరంగా కానీ మనము జీవించగలిగితే మనం అందరము ఐక్యంగా ఉండగలుగుతాం. మన భిన్నత్వంలో కూడా ఏకత్వంతో, మన ఎలాంటి పరిస్థితిలో, ఎలాంటి విషయాలలో కూడా మనం ఏకత్వం కలిగి మనం జీవిస్తాం. ఎప్పుడు అంటే మత్తయి సువార్త 7వ అధ్యాయం 12వ వచనం, కావున మనుష్యులు మీకు ఏమి చేయవలెనని మీరు కోరుదురో అలాగుననే మీరును వారికి చేయుడి, ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమై ఉన్నది. అంటే ఇతరులు మనకేమి చేయాలని మనం ఆశిస్తాము, ముందుగానే వారికి మనము చేయాలి. అప్పుడే నిజమైన యేసు అనుచరులు అని మనము అనిపించుకుంటాం. మనం ఎప్పుడు ఇతరులు నాకు చేయాలి అనే ఆలోచనలనే మనము జీవిస్తుంటాం. అలాంటి జీవితాన్ని జీవించకుండా ఏకత్వం కలిగి జీవించాలి. ఈరోజు మన జీవితాల్లో మనం ఎలా జీవిస్తున్నాం? మన కుటుంబ జీవితాల్లో మనము ఐక్యత కలిగి జీవిస్తున్నామా? తల్లిదండ్రులుగా ఉన్నవారు ఐక్యత వారి మధ్య ఉందా? వివాహము చేసుకున్నవారు వారి జీవితాల్లో ఐక్యత ఉందా అనేది ఆలోచించాలి. బాప్తిజము మనము ఎందుకు తీసుకుంటాం? ఏదైనా వివాహము జరగాలి అని అంటే బాప్తిజము కంపల్సరీ, అవునా? పెళ్లి కోసము బాప్తిజం తీసుకొని పెళ్లి చేసుకుంటున్నారా? లేకపోతే దేవుని సొంత రక్షకునిగా అంగీకరించి బాప్తిజము తీసుకొని వివాహము చేసుకుంటున్నారు? బాప్తిజము తీసుకున్నప్పుడు దేవుని ప్రేమ మీకు తెలుసు కదా, దేవుని క్షమాపణ మీకు తెలుసు కదా. కానీ వివాహము చేసుకున్నాక ఎందుకు దేవుని ప్రేమని, దేవుని క్షమాపణని మనం మర్చిపోయి విడిపోయి మనము జీవిస్తున్నాం? ఎందుకు మనము ఎలాంటి పరిస్థితుల్లో అయినా, ఎలాంటి భిన్నత్వంలో అయినా ఏకత్వం కలిగి మనము ఎందుకు జీవించలేకపోతున్నాం? ఎందుకు ఎలాంటి కష్టాన్నైనా, ఎలాంటి భేదాభిప్రాయాలు మన కుటుంబాలలో, వైవాహిక జీవితంలో వచ్చినప్పుడు కలిసి దాన్ని ఎదుర్కోలేకపోతున్నాం? నాది అనే దానికంటే మనది అని ఎందుకు మనము జీవించలేకపోతున్నాం అనేది ఆలోచించాలి. మా తల్లిదండ్రులు 50 సంవత్సరాలు కలిసి ఉన్నారంటే సంతోషించేవారు. కానీ ఈరోజు వివాహం చేసుకున్నవారు 5 సంవత్సరాలు కలిసి ఉన్నారంటే ఆశ్చర్యపోతున్నారు. 5 సంవత్సరాలు మీరు కలిసి ఉన్నారా అని చెప్పి. ఎందుకు పరిస్థితులు ఆ విధంగా మారిపోతున్నాయి అనేది గమనించుకోవాలి. ఈరోజు మనల్ని మనం ప్రశ్నించుకుందాం. మన వ్యక్తిగత జీవితంలో దేవుణ్ణి సొంత రక్షకునిగా అంగీకరించి ఆ పరిశుద్ధాత్మతోని, ప్రభు అయిన యేసు క్రీస్తుతోని ఐక్యత కలిగి మనం జీవిస్తున్నామా? వైవాహిక జీవితంలో భార్య భర్తల మధ్య ఐక్యత ఉందా? లేకపోతే కొట్లాటలు వచ్చాయని విడిపోయి అన్నీ అయిపోయాక పశ్చాత్తాపడితే లాభము లేదు. తల్లిదండ్రుల జోక్యం వల్ల, లేకపోతే ఇతర మనుషుల జోక్యం వల్ల మనం విడిపోయి ఉంటే ఈరోజే కలిసి ప్రార్థన చేసి దేవుని దగ్గర ఏకమై, దేవుని పరిశుద్ధాత్మతోనే ఏకమై మన ప్రతి సమస్యకి మనమే జవాబు తీసుకోవాలి. ఈరోజు మన జీవితాల్లో, మన కుటుంబాలలో, మన వైవాహిక జీవితాల్లో, మన సంఘాలలో ఐక్యత లేకపోతే, ఐక్యత రావాలని మన జీవితాల్లో ఆశ ఉంటే ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దీవం. మనం ఒంటరిగా జీవిస్తున్నప్పటికీ, ఎవరు లేరు అని మనం జీవిస్తున్నప్పటికీ మన జీవితాల్లో ఐక్యత వస్తుంది ఎప్పుడైతే దేవునితోని మనం ఐక్యత కలిగి ఉంటాము. అలాంటివి రావాలి అంటే మన పాపాలని మనం ఒప్పుకోవాలి. దేవుణ్ణి మన సొంత రక్షకునిగా అంగీకరించి ఒక యేసు అనుచరుడుగా మనము మారాలి. ఎందుకు అనగా యేసు మార్చేది జీవితాలు, మతాలు కాదు అనేది మరొక. పరిశుద్ధాత్మను కోరుము, జీవమాయేసు ప్రభుని పేరిట వేడుము, జీవమాయేసు ప్రభుని పేరిట వేడుము.
నరులందరి మీద నాత్మానుంతునని పరలోకపు తండ్రి పలికే వేదములందు పరిశుద్ధాత్మను కోరుము. జీవమాయేసు ప్రభుని పేరిట వేడుము. జీవమాయేసు ప్రభుని పేరట వేడుము. పరిశుద్ధాత్మ లేనిది వేదాగమ పఠనము కాదది. వేదాగమ పఠనము కాదది. నెరచీకాటింట సరకులు వెదకు రీతి పల్మరు వెదకినను నిరర్థకమై పోవును వేగ. పరిశుద్ధాత్మను కోరుము. జీవమాయేసు. ఈ వారమంతా స్వైన్ ఫ్లూతో బాధపడుతున్న వారి కొరకే ప్రత్యేకంగా ప్రార్థించాం. దేవుడు మా ప్రార్థనని ఆలకించినందుకు దేవుడికి ఎంతో వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. అదేవిధంగా వచ్చే వారమంతా ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్న వారి కొరకే, ఎగ్జామ్స్ రాస్తున్న వారి కొరకే, ఉద్యోగరీత ఎగ్జామ్స్ రాస్తున్న వారి కొరకే ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. మీ ప్రార్థన మనవులన్నీ ఈ కింద ఉన్న ఫోన్ నెంబర్లకి ఇవ్వమని నా మనవి. అదేవిధంగా వీలైన వారు మీ హాల్ టికెట్స్ని జిరాక్స్ తీసి మా ఆఫీస్కి పంపించమని కూడా నేను కోరుచున్నాను. యేసు అనుచరు ఒక మిషనరీ సంస్థ. ఈ మిషనరీ సంస్థ నిర్వహించు సమాధాన సమయం అనే ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగాలి అనంటే మీరు మాకు సహాయపడాలి. మీరు నాకు సహాయపడమని, యవనస్తుడైన నన్ను మీరు ప్రోత్సహించమని నా మనవి. మీలో చాలామంది ఆలోచిస్తుండొచ్చు, ఏంటి బ్రదర్ సహాయం ఏ విధంగా అడుగుతున్నారు అని. మీరు చేసే ఒక్క ప్రోగ్రాం స్పాన్సర్ ద్వారా, మీ ద్వారా కోట్లాది ప్రజలు వాక్యం వినే అవకాశం ఉంది. ఆ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకొని సర్వలోకానికి సువార్త ప్రకటించే అర్హత మీరు పొందమని నా మనవి. ఇంతవరకు వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డని దేవుడు నిండారుగా దీవించునుగాక. ఆమేన్. My address 1-1-214/2, flat number 505506. 1-1-214/2, flat number 505506. Prithvi Apartments Extension, Vivek Nagar, Chikkarpalli, Hyderabad 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్.